ఆర్బీఐ ఈరోజు 34.17 లక్షల కోట్ల కరెన్సీ ఉందండి, చలామణిలో ఉండేది, మొత్తం ముద్రించినటువంటిది. దీంట్లో నాణ్యములు కూడా ఉంటాయండి. నాణ్యములు ప్లస్ కరెన్సీ నోట్లు ఇవన్నీ కలిపి ఎంత అవుతాయంటే 34.17 లక్షలు అజ్యూమ్ అనుకోండి, ముద్రించినారు. ఇవన్నీ కలిపి దీంట్లో ఈ 34.17 లక్షల కోట్లలో మన దగ్గర నగదు రూపంలో కొంత పెట్టుకున్నాం. ప్రతి వాళ్ళు నాణ్యములు కాయిన్స్ పెట్టుకున్నాం. దీన్నే కరెన్సీ విత్ ద పబ్లిక్, ప్రజల వద్ద గల కరెన్సీ. మరి ప్రజల వద్ద కరెన్సీ ఏ రూపాల్లో ఉంటుందో నీకు తెలియాలి. ఎందుకు ఉంటుంది? నువ్వు నగదుగా ఏం పెట్టుకుంటావు? నాణ్యములు పెట్టుకుంటావు. మన ఇళ్లలో నాణ్యములు ఉన్నాయి కదమ్మా, ఈ నాణ్యములు పెట్టుకుంటావు. ఆ తర్వాత కరెన్సీ నోట్లు, కాగితపు నోట్లు ఈ రూపంలో పెట్టుకుంటాం. ఓకే, ఇది కొంత ఉంటుందండి. దీన్ని ఎప్పుడు అవసరమైతే అప్పుడు మనం పాలు కొనుక్కోవాలన్నా, మిక్చర్ కొనుక్కోవాలన్నా, స్వీట్ కొనుక్కోవాలన్నా, ఏది కొనుక్కోవాలని ఇమీడియట్గా డబ్బులు ఇస్తాం. ఎప్పుడు నగదు రూపంలోనే ఉంటుంది. అటు తర్వాత ఇటీవల కాలంలో సిబిల వద్ద గల డిమాండ్ డిపాజిట్లు, సిబిల వద్ద గల డిమాండ్ డిపాజిట్స్, సిబిల వద్ద గల డిమాండ్ డిపాజిట్స్. ఈ సిబిల వద్ద గల డిమాండ్ డిపాజిట్లు ఏమిటంటే సేవింగ్ డిపాజిట్స్. మీకు ఈ రోజంతా ఫోన్పే ఎంత ఏంటమ్మా? ఫోన్పే మొత్తం ఉపయోగిస్తారు కదా. ఈ ఫోన్పే అంతా కూడా, ఫోన్పే, గూగుల్ పే, వాట్సాప్, ఇదంతా కూడా ఇదే కదా. ఎక్కడ అవసరమైతే ఇప్పుడు ఖర్చు పెడుతున్నాం కదా. ఆ తర్వాత కరెంట్ అకౌంట్, కరెంట్ డిపాజిట్స్, ఇది వ్యాపార సంస్థలు వాళ్ళు కూడా చేసుకోవచ్చు. కరెంట్ డిపాజిట్స్ ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఖర్చు పెట్టుకోవచ్చు, ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఇతరులకు పే చేయొచ్చు. ఈ రూపాల్లో ఉంటాయి. దెన్ ఆర్బీఐ వద్ద గల ఇతర డిపాజిట్లు.